తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నా నదీ తీరాన వెలసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి పార్వతీదేవి అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ వారు. 2,000 మంది దాకా కళ్యాణానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 15,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి, శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఉంచి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. మొదట గాంధీ కట్ట నుండి ప్రారంభమై మెయిన్ బజార్ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం సర్కిల్ మీదుగా భాజా భజంత్రీలతో మేళతాళాల నడుమ సాగిన రథోత్సవం తిరిగి గాంధీ కట్ట వద్దకు చేరుకుంది. రోడ్డు వెంబడి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు రథం లాగేందుకు ముందుకు వచ్చారు. రథోత్సవానికి హాజరైన భక్తులు రథంపై పూలు చల్లుతూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. శివనామస్మరణతో వీధులు మారుమ్రోగాయి. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ సాయి ప్రసాద్, పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చంద్రమోహన్ నాయుడు, అర్చకులు శంకరయ్య శర్మ, గిరి శర్మ, నందుస్వామి, రామకృష్ణ శర్మ, మహేష్ శర్మ, రవి శర్మ, తేజస్వామి, హరికుమార్, వెంకటేశ్వామి, ఆలయ సిబ్బంది, విజయ్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.